కుకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. నిందితుల కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. తెలిసిన వారే దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక పోలీసుల అదుపులో ఓ అనుమానితుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆధారాలు సేకరించింది డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్. ఇక తెలిసిన వారి పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రిలో బాలికకు పోస్టుమార్టం పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మక్త క్యాసారం గ్రామానికి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేయబోతున్నారు. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ సేకరించారు క్లూస్ టీమ్. బిల్డింగ్ ఓనర్ రమేష్ తన మనవరాలి చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఓనర్స్ కూడా లేకపోవడంతో దారుణానికి పాల్పడ్డారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ డెలివరీ బాయ్స్ కూడా అనుమతి లేదంటూ ఇంటి గేటుకు బోర్డు పెట్టారు ఓనర్ రమేష్. అయితే తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక హత్య జరిగింది. బాలిక తండ్రి మెకానిక్గా పనిచేస్తున్నాడు, తల్లి ల్యాబ్ టెక్నీషియన్. ఇక కుమారుని స్కూల్ నుంచి లంచ్ బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికి తండ్రి కృష్ణ వచ్చాడు 12:30కు. అయితే ఇంటి తలుపులు తెరవగానే గాయాలతో కూతురు కనపడింది. 100కి కాల్ చేశాడు తండ్రి కృష్ణ రేణుక దంపతులకు ఒక్కతే కూతురు, కుమారుడు కూడా ఉన్నాడు. ఇక డీసీపీ సురేష్ కుమార్ ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి లోతైన దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా కూడా పోలీసులకు కొంత గోచరిస్తుంది. ఇక హత్య ఎవరు చేశారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్నంతా కూడా డాగ్ స్క్వాడ్తో ఆ ప్రాంతంలో శోధించినప్పుడు పోలీస్ జాగ్లాలు కొంత దూరం వరకు వెళ్ళి సమీపంలోని సాయిబాబా ఆలయం దగ్గర ఆగినట్టుగా తెలుస్తుంది. అయితే 4వ అంతస్తులో ఉన్న ఆ పెంట్ హౌస్లోకి ఎవరు వెళ్ళారు, అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇది తెలిసిన వారి పనేనా, ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమకు ఎవరు శత్రువులు లేరని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్తున్నారు. కృష్ణ కుటుంబానికి స్థానికంగా ఎవరితో గొడవలు లేవని ఓనర్ కూడా చెప్తున్నారు. నిన్న కూకట్పల్లి ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్ళారు, బాధితులతో మాట్లాడారు. దీంతో బాలికను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే ప్రశ్న అయితే ప్రస్తుతం తలెత్తుతోంది. ఇక దయార్గూడలోని 4 అంతస్తుల బిల్డింగ్లో 4వ అంతస్తులో కృష్ణ కుటుంబం మాత్రమే ఉంటుంది. ఈ బిల్డింగ్కి లిఫ్ట్ లేదు. ఎవరైనా 4 అంతస్తులు మెట్లెక్కి హత్య చేసి ఎవరికంటా పడకుండా పరారవడంపై అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. హత్య ఒక్కరి చేశారా, ఎక్కువ మంది చేశారా అన్నది తెలియడం లేదని నిందితులను గుర్తించి పట్టుకోవడానికి 4 టీమ్స్ ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నారు. సో మరి హత్య ఎలా జరిగింది, చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో ప్రస్తుతం అయితే అనుమానాలు తలెత్తున్నాయి. మెడ, ఛాతీ, పొట్టపై కత్తిఘాట్లున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణం జరిగింది. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదంటూ పేరెంట్స్ చెప్తున్నారు. అయితే హత్యకు ఇంకా కారణాలు అంత చిక్కట్లేదు. కుకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. సోమవారం పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రమైన కత్తిపోట్లున్నాయి. అత్యాచారం జరిగినట్లయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎవరో కావాలనే హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్యకు కారకులు ఎవరు, కారణాలు ఏంటన్నది మాత్రం మిస్టరీగా మారింది. హత్య జరిగిన తీరు, సమయం గమనిస్తే తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నానం చేసుకొని బయటకు వచ్చిన బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ, పోయి తిడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంది సార్. బాక్స్ తల్లి అని చెప్పి మేము బయటకు వచ్చేసినాం సార్. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ డాడీకి, ఏంటి బాక్స్ తెలియదు అంటే వాళ్ళ డాడీ ఫోన్ల మీద ఫోన్ తీయట్లేదు సార్. వీళ్ళకు కూడా వీళ్ళు ఎవరు లేకుండేనట్ల. ఒక ఆమె ఫస్ట్ ఫ్లోర్ ఆమెకు ఫోన్ చేశాను, పైనకి వెళ్తే గడిపెట్టుండే అంట. అది గడిపెట్టుంది లేదేమనుకొని కిందకు వచ్చి అంతా వెతికిందంట, లేదు. వాళ్ళ డాడీ వచ్చేసరికి గడేసి ఉంది, పాప బెడ్డ మీద పడుకొని ఉంది, కత్తి పొట్లతో వచ్చి పేగులు బయటికి తీసినట్ట సార్. ఇంత ఘోరంగా ఎట్లా చేశారు సార్? ఏం బాగుంది సార్? ఒకవేళ ఇంట్లో ఏమన్నా తీసుకుపోయినా కూడా పాపను ఎందుకు చెప్పాలి సార్? దొంగతనం జరిగిందా, లేకపోతే ఆ పాప 4 days నుంచి ఇక్కడే ఉంటుందని ఎవరికి తెలుస్తుంది? ఈ చుట్టుపక్కల తప్ప మేము బయటికి వెళ్తున్నామని ఎవరికి తెలియదు కదా సార్. ఎలా తెలుస్తుంది? ఎక్కడి నుంచో వచ్చినాకైనా కూడా మేము పర్టికులర్ ఆ పర్సన్ లేరు అని ఎలా తెలుస్తుంది సార్? ఎట్లా కనుక్కోవాలి?
ఎట్లానో ఒకట్లా న్యాయం చేయాలి సార్. నా పిల్లకైనా ఇంకో పిల్ల కావద్దు సార్. మాకు ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏం లేదని మేము ఇల్లు కూడా లేదు సార్ మాకు. అందుకే కష్టపడి పిల్లల్ని వదిలేసి కష్టపడదామని పోయినాం సార్. మాకు ఏం ఆస్తి లేకుండా నా పిల్లల కోసం హాస్పిటల్లో వర్క్ చేశాను సార్. సార్ ఎవరున్నా కూడా ఇళ్ళలో తాళం వేసుకొని ఉంటారు. ఎవరి పక్కన ఎవరు చచ్చింది కూడా తెలియదు సార్. అసలు ఒక్కసారి కూడా మా ఇంటికి రాదు సార్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్త క్యాసారానికి చెందిన కృష్ణ రేణుకా దంపతులు స్థానికంగా కుక్కటిపల్లిలో నివసిస్తున్నారు. కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. ఒక కుమారుడు కూడా ఉన్నారు. 11 ఏళ్ల సహస్ర ఆ రోజు స్కూల్కు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది. నిన్న కేంద్రీయ విద్యాలయంలో చదువుతోంది బోయిన్పల్లిలో. అయితే హాలిడేస్ కావడంతో ఇంట్లోనే ఉంది. కానీ కుమారుడికి లంచ్ బాక్స్ కోసం తల్లి పురమాయించడంతో తండ్రి ఇంటికి చేరుకున్నాడు 12:30-1 గంట ప్రాంతంలో. అయితే బయట నుంచి గడిపెట్టింది. అది తీసి లోపల వెళ్ళేసరికి బెడ్రూమ్లో ఆ పాప విగత జీవిగా కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ తండ్రి షాక్ గురయ్యాడు. వెంటనే 100కి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి క్లూస్ టీంతో అలాగే పోలీస్ జాగ్రత్తలతో ఆ ప్రాంతాన్ని చేరుకునే ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు? నిజంగా ఇది ఒక మిస్టరీగా ఇంకా తేలని సమస్యగా మారుతుంది. 24 గంటల దగ్గరికి వస్తుంది దాదాపుగా. ఈ హత్య ఎవరు చేశారనే కోణంలోనే ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా విచారించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో 4వ అంతస్తులో ఓనర్ కూడా లేడు. ఇంట్లో కింద ఓనర్ ఉంటాడు. అతను కూడా ఆ రోజు ఏదో ఆసుపత్రికి వెళ్ళినట్టుగా ఉంది కుటుంబ సభ్యులు తీసుకొని. ఇంట్లో ఎవరు లేని సమయంలో బహుశా 4వ అంతస్తులో పెంట్ హౌస్లో అమ్మాయి ఉంటున్న విషయం తెలుసు. ఒంటరిగా అమ్మాయి ఉందన్న విషయం కూడా తెలిసి వెళ్ళి మరీ హత్య చేశారా? అంత కిరాతకంగా మెడపై, ఛాతిపై, పొట్టపై, పక్కన చాలా దారుణమైన కత్తిపోట్లు. అవన్నీ కూడా చూపించడానికి వీల్లేని దృశ్యాలు అవన్నీ కూడా. ఇంత దారుణంగా అమ్మాయిని హత్య చేయడానికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సింది. అయితే 4వ అంతస్తుకి అంత దారుణంగా కత్తితో పొడిచి చంపుతున్నా మరి ఆ అమ్మాయి అర్తనాదాలు ఎవ్వరికీ వినపడలేదా? అంత దారుణంగా కిరాతకంగా పొడిచి చంపారా? 4వ అంతస్తు కాబట్టి పైన ఉంటుంది. సో 3 అంతస్తుల పైన ఒక పెంట్ హౌస్ ఉంటుంది. అక్కడికి ఎవరు రారనే ధైర్యంతోనే ఈ పని చేసి వెళ్ళిపోయారు. అంత దారుణమైన హత్య చేసి మళ్ళీ లిఫ్ట్ కూడా లేదు, మళ్ళీ కిందికి దిగి అంత ఈజీగా ఎలా పరారయ్యాడనేది ఇప్పుడు అంత చిక్కని సమస్య. ఆ ప్రాంతానికి, ఆ బిల్డింగ్కి అయితే సీసీ కెమెరాలు లేవు. చుట్టుపక్కల అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు సాగుతోంది. ఇక పోలీస్ జాగ్లాలు సమీపంలోని సాయిబాబా గుడి వరకు వెళ్ళి ఆగినట్టుగా తెలిసింది. అసలు ఇంత దారుణమైన హత్య హైదరాబాద్లో పట్టపగలే హైదరాబాద్ నడిబొడ్డున ఒక 11-12 సంవత్సరాల ఒక మైనర్ బాలికని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? బంధువులు చేశారా, లేదా ఆర్థిక వ్యవహారాలైన కారణమా, లేదా కుటుంబ కలహాలా? అసలు ఏం జరిగిందనేది తేలాల్సింది. లేదా ఎవరైనా ఇంట్లో ఎవరు లేని సమయంలో దోపిడీకి వచ్చి హత్య చేశారా? లైంగిక దాడికి సంబంధించి అయితే ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నట్టుగానైతే ఆధారాలు లేవు. మరి ఏం జరిగింది? ఎందుకు అమ్మాయి ఏదైనా ఆ ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డప్పుడు ప్రతిఘటిస్తే ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది? తల్లి మాత్రం పక్కన ఏదో చిన్న గొడవలు ఉంటాయి పిల్లలతో, అంత మాత్రం ఇలా జరిగిందా అంటూ తల్లి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కానీ ఏం జరిగింది అసలు? ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పుడు ఎలా దీన్ని ఛేదించబోతున్నారు? ఇది ఒక సవాల్గా మారుతోంది పోలీసులు. రైట్, పోలీసు అధికారులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు.
స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా ఆ తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం లేదు. చేసిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఇంకా తెలియదు, వీఆర్ వెరిఫై. పాప ఏ స్కూల్లో చదువుతుంది? పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి ఏ క్లాస్? కిందకి వెళ్ళింది. 6th క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. ఎప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ వాళ్ళు? వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. రైట్, ఇక ఈ హత్యకు సంబంధించి అనేక అనుమానాలు తలెత్తున్నాయి. తండ్రి ఇంటికి వచ్చేసరికి కూతురు రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. ఇది నిజంగా ఆ తండ్రికి చాలా షాకింగ్ గురి చేస్తుంది, దిగ్భ్రాంతికర ఘటన ఇది. తల్లిదండ్రులు అయితే తల్లడిల్లిపోతున్నారు. పట్టపగలే ఈ దారుణ హత్య ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టుగా ప్రాథమికంగా అనుమానాలు వస్తున్నాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇటీవలి కాలంలో కూకట్పల్లిలో కూడా వరుస చోరీలు జరుగుతున్నాయి. మరి ఎవరైనా తెలిసిన వారి పరైనా ఇంట్లో ఎవరూ లేరని చెప్పి లోపలికి చొరబడ్డారా, అసలు ఏంటి? మొత్తం మీద చొరబడ్డా ఆ ఇంట్లో అమ్మాయిని హత్య చేయాల్సినంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారనేదే ఇప్పుడు అంత చిక్కని సమస్య. ఇక అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఇంట్లో ఒకవేళ కొడుకుని ఇంట్లో కూడా ఉంచిపోయినా, తాము డ్యూటీకి వెళ్ళిన కొడుకును కూడా చంపేవాళ్ళంటూ తండ్రి చెప్తున్నాడు. సో ఇది తెలిసిన వాళ్ళ పనైనా ఎందుకు జరిగింది, అంత బలమైన కారణం ఏంటి హత్యకు అనేది మాత్రం ఇంకా ఒక సందేహంగానే మిగులుతోంది. పోలీసుల దర్యాప్తులో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సో బాలికపై కన్నేసిన వారి పనిచేశారా, లేదా ఎవరైనా దొంగల పనా, లేదా ఇతరత్ర కలహాలు ఏమైనా ఉన్నాయా? పనిచేసే చోట ఎలాంటి కలహాలు లేవంటున్నారు, శత్రువులు లేవంటున్నారు. ఈ చుట్టుపక్కల కూడా ఎవరి శత్రువులు లేవరంటూ ఓనర్ కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ హత్య జరిగింది, ఈ హత్యకు సంబంధించి ఆ బాలిక తండ్రి ఏమంటున్నాడు, ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఊరి వస్తుంది సార్, ఊరి వస్తుంది. అంత వాడు కొట్టాడు సార్, చంపినోడు దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు సార్. బిడ్డే పోయింది సార్, 5 years పాప. ఏ క్లాస్ మీ కూతురు చదువుతుంది? 6th class సార్. ఇట్లా పాప సరిగ్గా చంపి ఇక్కడ వాడు ఎంత వాడు. ఎప్పుడు బర్త్డే ఎప్పుడు? ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందా కూర్చొని నిలబెట్టుకోండి. వాడెంత పోతుంది నాకు ఏదో నిలబెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయిస్తాను. ఇంట్లోకి వచ్చారు. నేను మార్నింగ్ 8:40 9 దాకా వెళ్తాను సార్. నేను వారే బాబు ఆ స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30 స్కూల్ సెంటర్ ఎదురుగా బిల్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ తీసేమని పని చేస్తాను. సరే నేనే అడిగిపోతాను. కింద వెళ్ళింది, డోర్ లాక్కుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అందుకనే నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్కుంది కదా, బయట ఆడుకుంటుందని ఉంటుంది. నేనైతే డోర్ లాక్కుంది కదా, బయట కింద గుండె పెడతాను పడుతున్నాను అని చెప్పి నీకు ఛార్జ్ అయిపోయాడు. చూసారికి అప్పటికే ఛార్జ్ అయిపోయింది జరుగుతుంది. అప్పుడు పని అవుతుంది. మంచిగా భయపడదు కూడా, ఎప్పుడు కూడా భయపడదు. ఇంట్లో ఒక్కటైనా సరే ఒక్కటే ఆడుతుంది, అది టీవీ పెట్టుకొని వస్తే తింటుంది, పడుతుంది. కానీ ఇంకా దారుణంగా వేసిపోయిందంటే మంచిగా వాడి మాత్రం దొరికిపోయిన మాత్రం చెప్పలేదు. చెప్తేనే వాళ్ళకి మళ్ళీ చంపుతారు. నాకైతే పోలీసు వాళ్ళకి అదే రిక్వెస్ట్ చేస్తాం, వచ్చే మాత్రం తగ్గిస్తారు. ఓటర్ రిజల్ట్ పడ్డాయి. వీళ్ళు నెక్స్ట్ ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన ఇంకేం తెలుసు. నా మీద అనుభవం అయితే చాలా ఎందుకంటే నేను అయిపోయినా మా బిడ్డ చంపుతుందంటే పిల్లలు ఒక్కటే కూతురు కాదు, ఇద్దరు 10 మంది నేను 10 మంది ఉంటే అనుమానం మనకి. ఏం జరిగింది? 9 సంవత్సరాల పాప నా బిడ్డ. పొద్దుగాల అసలు ఇవాళ హాలిడే ఉందని చెప్పి స్కూల్కి పంపించలేదు. నేను నా భార్య నా కొడుకు ఇద్దరం ముగ్గురం. వాడు స్కూల్కి వెళ్ళిండు, మేము ఇద్దరం జాబ్కి వెళ్ళినాం. నాకు 11 o'clock ఇంటికి రావాలనిపించింది, కానీ 12:30కి టీచర్ ఫోన్ చేసింది. నా కొడుకు స్కూల్ టీచర్ టిఫిన్ బాక్స్ ఇవ్వలేదని చెప్తే, సరే వస్తున్నా మేడం అని చెప్పి నేను మా భార్యకి ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే టిఫిన్ బాక్స్ పంపించలేదంట చూడంటే, ఇంటి కింద రెంటర్ ఉంటా ప్రియాంక అని, ఆమెకు ఫోన్ చేస్తే ఆమె పైకి వెళ్ళి చూస్తే డోర్ లాక్ ఉంది, బయటకు వెళ్ళిందేమో ఆడుకోనికి అని చెప్పిందంట ఆమెకు. అదే ఫోన్లో నాకు చెప్పింది ఆమె, నా భార్య. ఇంటికి వచ్చి చూసేసరికి డోర్ లాక్ ఉంది. డోర్ లాక్ ఓపెన్ చేసి చూస్తే అది పడుకొని ఉన్నది పాప. పడుకుంది అని చెప్పి డోర్ లాక్ చేసుకుని వండుకుంది అని చెప్పి చేయి కదిలిస్తే మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేసి, టీషర్ట్ ఓపెన్ చూస్తే మొత్తం ఇట్లా పేగులు బయటకు వచ్చాయి. పడనోళ్ళు అంటే ఎవరున్నారు సార్? పడనోళ్ళు మేమంతా ఎప్పుడు పొద్దుగా లేచి వెళ్ళిపోతా జాబ్కి. నేను ఆ పిల్లలు ఆడుకుంటారు చేస్తారు, వాళ్ళకి తెలియదు. అనుమానం ఏం లేదు, చేసిన వాళ్ళు అక్కడక్కడ చుట్టుపక్కల చేస్తారు. అనుమానం అంటే ఎవరి మీద అనుమానం పడతారు? మేము ఉన్నప్పుడైతే రాము, మేము ఉన్నప్పుడైతే ఎవరు రారు. లేనప్పుడు ఆ పిల్లలతో ఏం ఆడుకుంటారు ఏందో వాళ్ళ చుట్టుపక్కల చేసిండు వచ్చి వాళ్ళంతా.